శ్రీ గురుదేవదత్త. శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. గురుదేవదత్త. ఓం నమః శివాయ. ఓం భైరవాయ నమః. మిత్రులారా, ఇప్పుడు మనం చాలామంది ఎలా ఆలోచిస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. చాలామందిలో తొందరగా ధనం బాగా కలిసి రావాలి, మేము అనుకున్న ఎన్ని జరగాలి, ఏది చేస్తే బాగుంటుంది, ఏ మంత్రం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనల్లో చాలామంది ఉంటుంటారు. అంటే ఏ మంత్ర సాధన తొందరగా చేస్తే తొందరగా సిద్ధిస్తుంది, ఏ టెక్నిక్ ప్లే చేస్తే తొందరగా సిద్ధిస్తుంది అని రకరకాల ఆలోచనలు చేస్తుంటారు. ఇట్లా ఆలోచిస్తారు, తొందరగా ఏదైనా గురువు దొరకాలి, లేకపోతే యూట్యూబ్లో ఏదైనా మంత్రం తీసుకొని సాధన చేస్తున్నాను, లేకపోతే ఆ మంత్రం చేద్దామా, గణపతి మంత్రం చేద్దామా, లేకపోతే ఏదైనా తాంత్రికమైన మంత్రం చేస్తే తొందరగా సిద్ధిస్తుంది, మరి ఎలాంటి తాంత్రిక విద్యను సాధన చేయాలి అని చెప్పి రకరకాల ఆలోచిస్తుంటారు. ఏదైనా బుక్స్ చూద్దామా, మంచి పుస్తకం దొరికితే ఎక్కడన్నా ఇంట్లోనే చేద్దామా, ఇంట్లో చేస్తే సిద్ధించడం లేదు, లేకపోతే మనం వెళ్ళి ఎక్కడైనా కాశీనో ఎక్కడన్నా వెళ్ళి చేద్దామా, అంటే ఏదో సాధించాలి, అందరూ బాగా సంపాదించుకుంటున్నారు, ధనం సంపాదిస్తున్నారు, నేను సంపాదించాలి, నాకు కూడా ధనం బాగా కలిసి రావాలి, ఇట్లా ఉంటూ వస్తున్నారు చాలామంది. నేను చాలామంది అడుగుతుంటారు, గురుగారు ఏదైనా మంత్రం చెప్పండి, తొందరగా ఫలించే మంత్రాలు చెప్పండి, తొందరగా సిద్ధి కలగాలి, నాకు తొందరగా అన్నీ అయిపోవాలి, ఇంకా సమస్య ఎక్కువగా ఇంత లేట్ కాకూడదు, నేను ఏ మంత్రం చేస్తానో ఆ మంత్రం శీఘ్రంగా తొందరగా ఫలితమిచ్చి చెయ్యాలి. అది ఎలాంటి మంత్రాలు చేస్తే సిద్ధిస్తాయి? భైరవ మంత్రం చేస్తే సిద్ధిస్తుందా, లేకపోతే ఏమన్నా తాంత్రికమైన భైరవ మంత్రాలు చేస్తే సిద్ధిస్తాయా, వామాచారంలో చేస్తే సిద్ధిస్తాయా, కాళీ ఉపాసన చేస్తే సిద్ధిస్తాయా, లేకపోతే ఇంకొక యక్షిణీ దేవతలు చేస్తే సిద్ధిస్తుందా తొందరగా, తర్వాత ఈ అప్సరసలు తొందరగా సాధన చేస్తే సిద్ధిస్తుందా? ఈ భౌతికంలో ఉన్న లివింగ్ కాస్ట్ అంటే ధన సంపదల అనేది పెరిగిపోయినాయి పాపం. మనుషులు దీని నుంచి బయటపడడానికి ఒక తపనతో ఉండరు. ఏదో రకంగా ఈ సంపాదన మనం బ్రతికితే చాలు, ఎలాగైనా వీటిని మనం జయించాలి, భగవంతుని నమ్మిన వాళ్ళు ఇటు ఆలోచిస్తుంటారు, ఏదో ఒక మంత్రం చేయాలి, ఆ మంత్రం నాకు తొందరగా సిద్ధి కలగాలి అని చెప్పి దేవుడికి నమస్కరిస్తుంటారు. మిత్రులారా, ఇలా ఆలోచిస్తుంటారు చాలామంది. గురువు దొరకాలని ఆలోచిస్తుంటారు. ఈ గురువు దొరకడం కూడా పరిపూర్ణమైన గురువు. అసలు మొట్టమొదట మంత్రసిద్ధికి కావాల్సింది పరిపూర్ణమైన గురువు కావాలి. తర్వాత ఆ గురువు పట్టుకున్నప్పుడు కూడా ఆయన బలంగా పట్టుకోగలగాలి, దాని మీద బ్యాలెన్స్డ్గా ఉండాలి. కొద్ది రోజుల తర్వాత మరలా ఈయనను వదిలేద్దాం, ఈ గురువుగారు మనకేం మంత్రసిద్ధి కలిగించలేదు అని చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు. లేకపోతే ఇంకో మారుద్దాం, గురువును మార్చేద్దాం. మరి ఏ గురువు అయితే మనకు చెప్తారు? యూట్యూబ్లో చాలా గొప్పగా ఆయన బాగా చెప్పారు, ఆయన అడిగితే కరెక్టు, ఈయన బాగా చెప్పారు, ఈయన అయితే కరెక్ట్ అని అందరి దగ్గరికి పరిగెడుతుంటారు. చాలా అద్భుతంగా చెప్తుంటారు. యూట్యూబ్లో చెప్పినప్పుడు చాలా సింపుల్గా చాలా అద్భుతంగా ఉంది, ఇదైతే ఇంక మనకు సిద్ధిస్తుంది అని చెప్పి ఆ గురువుని ఎంచుకోవడం మొదలు పెడతాం. కొన్ని రోజుల తర్వాత అది ప్రాక్టీస్ సరిగా చేయకపోవడం వల్ల ఆయన్ని వదిలేస్తూ ఉంటాం. ఏం చేస్తే ధనము శీఘ్రంగా మన కష్టాలని అలా ఎవరో మొత్తం మన కష్టాలను మింగేసినట్టుగా అయిపోవడానికి ఏం చేయాలి అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. నేను చాలా విషయాలు చెప్తూ గతంలో భైరవ తంత్రాన్ని గురించి మాట్లాడుకున్నాను. భైరవ తంత్రం అనేది 112 రకముల భైరవ తంత్రాలలో చాలా ఎక్కువగా ఒటుక భైరవ మంత్రం అనేది చాలా శ్రేయోపదాయకమైనది. ఏ మంత్రమైనా ఉండాల్సింది మొట్టమొదట మంత్రసిద్ధి మనకు కలుగుతుందా లేదా అని చూసుకోవాలి. గురువు ఇది చూస్తాడు, మీకు మంత్రసిద్ధి కలుగుతుందా లేదా అనేది. దానికి కావాల్సిన ఏంటంటే ఖచ్చితంగా ఒక మంచి జపమాలను ఎంచుకోవాలి. శక్తివంతమైన జపమాల, శక్తివంతమైన ఆసనం. బాగా గుర్తుపెట్టుకోండి మొట్టమొదటి విషయాలు: శక్తివంతమైన జపమాల, శక్తివంతమైన ఆసనం,
శక్తివంతమైన మంత్రం, శక్తివంతమైన తంత్రం, శక్తివంతమైన ముద్రం, ఇవి తెలిసి ఉండాలి. శక్తివంతము అంటే ఏంటి అంటే నీ దేహమునకు నీ శరీరమునకు సంబంధించి ఒక జపమాల ఉంటుంది. శక్తివంతమైన జపమాల, శక్తివంతమైన ఆసనం, నీకు సంబంధించిన ఒక ఆసనం ఉంటుంది జన్మ జన్మలుగా. అది సద్గురువులు మాత్రమే తెలియచేయగలరు. దాంతోపాటు శక్తివంతమైన మంత్రం, నా దేహమునకు ఈ మంత్రం సిద్ధిస్తుందా లేదా అనేది తెలుసుకొని ఉండాలి. మూడవది యంత్రం, ఆ మంత్రానికి సంబంధించిన యంత్రము కూడా తను ఇయ్యగలగాలి. ఈ మధ్య మాకు మా శిష్యుల్లో ఒక శిష్యుడికి కావాల్సి వచ్చి మేము శక్తివంతమైన యంత్రాన్ని తయారు చేసాం. చూడండి, శక్తివంతమైన యంత్రం ఎంత అద్భుతంగా దీన్ని ప్రత్యేకంగా మలిచాం. యంత్రాన్ని ప్రత్యేకంగా మలచడం జరిగింది. యంత్రం అంటే శక్తివంతమైన యంత్రం. ఏ మంత్రం అయితే ఉచ్చరిస్తున్నామో ఆ మంత్రానికి సంబంధించిన విధానములోనే ఈ యంత్రం ఉండాలి. శక్తివంతమైన తంత్రం, మరి తంత్రం ఏంటి గురువుగారు అంటే వీటన్నిటి సమూహాన్ని తెలివిగా మలుచుకోవడము, తెలివైన ఆసనంలో కూర్చోవడం తంత్రం. తెలివిగా అలా ఎన్ని కలగలిపి. రెండవది మనస్సుని కట్టడి చేయాలి. ఇక మనస్సు తన ఇష్టం వచ్చినట్టు చేస్తుంటుంది. కొద్ది రోజులు పొగుడుతుంది గురువుగారు, కొద్ది రోజులు ఏమనగానే మళ్ళీ తిట్టడం మొదలు పెడుతుంది. కొద్ది రోజులు మళ్ళీ పొగుడుకుంటుంది మనస్సు. అబ్బా చాలా బాగుంది, గురువుగారు చెప్తుంటే ఎంత ఉంది. కొద్ది రోజుల తర్వాత మనస్సు ఇంకా స్టార్ట్ చేస్తుంటుంది. ఏం గురువు ఎన్నిసార్లు ఎంత సాధన చేసినా సిద్ధించడం లేదంటే నీ మనస్సు అన్బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు ఎన్ని సమకూర్చిన వాడు ఎంత తెలివిగలవాడు అయి ఉంటాడు గురువు. ఎన్ని నీకు సమకూర్చాడు, నీకు అన్నీ జపమాల, మంత్రము, యంత్రము, నాన్న ఇలా చేసుకో, నువ్వు ఇది బాగుంటుంది అని చెప్పి సమకూర్చినప్పుడు నువ్వు అది సక్రమంగా చేయకపోతే అది నీ మనసు దౌర్బల్యము. తర్వాత ఆసనాలలో చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఏం వేసుకొని చెయ్యాలి అంటే వాస్తవానికి కంబలి వేసుకొని చేయాలి. మనకి ఎక్కువ యోగులందరూ కూడా కంబలి అంటే ఉన్నితో, మన గొర్రెతో తయారు చేసిన దాని ఎంట్రుకలతో తీసి ఉంటుంది. అలాంటి నల్లటి గొంగళి అంటారు. అలాంటి గొంగళి ఆసనంగా వేసుకోవడం అనేది మన శాస్త్రంలో ఉన్నది. ఈ గొంగళి మీద తెల్లటి వస్త్రం పరచాలి. గొంగళి కొంచెం మెత్తగా గుచ్చుకున్నట్టు ఉంటుంది, దాని మీద మరో మెత్తటిది ఒకటి వేసుకోవచ్చు. అయితే ఈ మంత్ర సాధన చేసే వ్యక్తి గురువే ఇస్తాడు దర్భాసనం, గొంగళి, దానిపైన ఒక మెత్తటి వస్త్రం, ఇలా 3 స్థానాల్లో వేసుకొని సాధన చేస్తే సిద్ధిస్తుందని గురువు ద్వారా నీకు లభ్యమవుతాయి. అయితే ఈ మనస్సు దౌర్బల్య స్థితి ఏంటంటే మనసు కావాల్సి మనం అన్నిటినీ కర్మలను కొని తెచ్చుకొని ఆ మంత్రసిద్ధి కలగదలేని మంత్రాన్ని ఆపోదిస్తుంటాం. మంత్రము సనాతనమైనది, ఎందుకంటే ఎంచుకొని ఇవ్వబడింది మంత్రం. ఇలా మంత్ర సాధన తీసుకోవాలి. అప్పుడు ఆ గురువు అనేవాడు మనకు అనుకూలంగా అన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఈ మంత్రాలలో అతి శక్తివంతమైనది, అతి గొప్ప మంత్రం ఏమిటంటే మనము కొద్ది రోజులుగా భైరవ తంత్రాన్ని చేస్తున్నాం. ఎవరైతే ఈ భైరవ తంత్రాన్ని సాధనగా మలుచుకుంటారో వారికి ఖచ్చితంగా అతి శీఘ్రముగా కష్టాలు పోతాయి. అయితే పరిపూర్ణంగా సాధన చేయాలి. ఎవరిని సాధన చేయాలి అంటే ఈశ్వరుణ్ణి. ఇప్పుడు మొట్టమొదటి నువ్వు భైరవ తంత్రాన్ని ఎంచుకోవాలనుకున్నావు. ఎవరి పర్మిషన్ కావాలి? భైరవుడు ఎవరు ఆధీనంలో ఉంటారు చెప్పండి? ఈశ్వరుడు ఆధీనమై ఉంటాడు. ప్రణితాపేన ఈశ్వరం, ప్రణితాపమై ఉండాలి అంటే నీ శిరస్సు వంచి ఈశ్వరుని పట్టుకోవాలి. ఈశ్వరుడికి నందీశ్వరుడికి అర్ధచంద్రాకారంగా కూర్చొని నువ్వు నందీశ్వరుని చూస్తున్నట్టు ఈశ్వరుని చూస్తున్నట్టు మధ్యలో కూర్చోవాలి. ఆ కూర్చునేటప్పుడు నందీశ్వరుడి అనుమతి తీసుకోవాలి. నందీశ్వర, నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను. ఓ నందీశ్వర, నేను నిన్ను సహకారంగా ఒక ప్రశ్న వేసుకుంటున్నాను. నందీశ్వర, నాకు పరమేశ్వరుడు అనుగ్రహాన్ని కలిగించయ్యా అని చెప్పి నందీశ్వరుడు అనుమతి తీసుకొని అప్పుడు శివుడిని అడగాలి. పరమేశ్వర, నా కుటుంబం అస్తవ్యస్తంగా ఉంది, నాకు చాలా కష్టాలున్నాయి, వీటి నుంచి బయటపడే మార్గాన్ని నువ్వు ప్రసాదించు తండ్రి అని చెప్పి నేను తపస్సు చేయబోతున్నాను. వీరభద్రుణ్ణి నాకు సహకారంగా ఉంచు, కాలభైరవుణ్ణి నాకు సహకారంగా ఉంచు అని పరమేశ్వరుని ప్రార్థిస్తే ఆయన పంపిస్తాడు.
అప్పుడు నువ్వు ఇంటికి వచ్చి గొంగళిపై కూర్చొని గురువుగారు చెప్పిన విధానంలో భైరవ తంత్రాన్ని సాధన చేయాలి. భైరవ తంత్రం చక్కగా ఎవరైనా ఇంట్లోనే చేసుకోవచ్చు. చక్కగా కూర్చొని మన ఇంట్లోనే ఒక రూమ్లో ప్రత్యేకంగా పెట్టుకొని పూజామందిరం కాకుండా ఒక రూమ్ లాగా ఉంటే మంచిది. అయితే ఈ భైరవ తంత్రంలో ఒక చిన్న విషయం ఉంది. గురువుగారి అంటే సద్గురువుని మనం ఎంచుకొని గురువుగారి అనుమతితో మనం ఈ సాధన చేయవలసింది ఉంటుంది. గురువుగారు లేకుండా ఈ సాధన చేయకూడదు. ఏ సాధన కూడా చేయకూడదు. గురువుగారు అయితే మీరు ఎమ్మడే ఈ యూట్యూబ్ వినగానే గురువుగారు అయితే మీరు మాకు ఉపదేశిస్తారా, మేము భైరవ తంత్రం చేసేస్తాం అని అయితే వారికి ఆ యోగం ఉంటేనే నేను నేర్పుతా భైరవ తంత్రం. వారికి ఆ యోగం ఉండాలి. ఇప్పటికీ భైరవ తంత్రాన్ని మన దగ్గర తీసుకున్న పిల్లలు మహోన్నతంగా అంటే మంచి సాధన కోసమే వాళ్ళు సిద్ధి పొందే స్థాయికి వెళ్ళారు. వాళ్ళ కోసం ప్రత్యేకమైన శక్తిని కూడా ధారపోయడం జరిగింది. అంటే వారికి నిజంగా భైరవ శక్తి కలిగి ఉండి దాంట్లో తీసుకెళ్ళిన వాళ్ళకి అది నేర్పుతాం. మరి మాకేం నేర్పుతారంటే వారికి ఏది అవసరమో అది నేర్పుతాం. ఇంకొక రకమైన విద్య అవసరం. అయితే అయినా మా కష్టాలు ఉన్నాయి గురుగారు, భైరవ తంత్రమే కావాలి అంటే దాని కొంచెం ఏదో గురు స్మరణతో వారి ఇంట్లో చేసుకుని వారి కష్టాలు వారి కొంచెం దుఃఖాలు తగ్గే విధంగా మంత్రం నేర్పుతాం. ఇబ్బంది ఏమి లేదు. అలా మనం భైరవ తంత్రాన్ని తెలుసుకుంటూ ముందడుగులు వేయాలి. అయితే ఈ భైరవుడు ఎలా ఆవిర్భవించాడు, అసలు ఈ భైరవుడు ఎంత శక్తివంతమైన వాడు, ఎంత గొప్పవాడు అనే విషయాన్ని మనం మరొక ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. జై గురుదత్త. శ్రీమాత్రే నమః.